వారం వారం తెలుగు హారం 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 వారం తెలుగు హారం 113వ వారం కార్యక్రమానికి మీకందరికీ కూడా స్వాగతం. మీ పట్నాయకుని వెంకటేశ్వరరావు. మాకి విజయనగరం నుంచి భద్రి కూర్మారావు గారు వారి గ్రంథాలయాన్ని మనకు పరిచయం చేస్తారు. స్వాగతం కూర్మారావు గారు. నమస్తే సార్, స్వాగతం సుస్వాగతం. వారం వారం తెలుగు కార్యక్రమంలో మీరు ఎంతో చక్కగా ప్రేమతో జానపద సాహిత్యానికి కట్టిన ఆ గుడిని, ఆ పుస్తకాల ఒడిని మాకు చూపిస్తారని కోరుకుంటున్నాను. ఇక కూర్మారావు గారు వాస్తవానికి ఆయన ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకులు, కానీ జానపద సాహిత్యంపై విశేష పరిశోధనలు చేశారు, పుస్తకాలు రాశారు. అంత మాత్రమే కాదు, అదిగోండి వారు వెనక మనకి కనిపిస్తున్నటువంటి జానపద సాహిత్యం అంతా ఆయన ప్రేమతో ఓ మందిరంలో పెట్టుకున్నటువంటిది. దాన్ని ఇప్పుడు కూర్మారావు గారు మనకు పరిచయం చేస్తారు. విజయనగరంలో వారింటిలో ఉన్నటువంటి ఈ గుడిని మనం చూస్తున్నాం. కూర్మారావు గారు ఒకసారి చెప్పండి మీ పుస్తకాల పరిచయం కోసం. నమస్తే సార్, ధన్యవాదాలు. రండి. వారం వారం తెలుగు హారం పట్నాయకుని వెంకటేశ్వరరావు గారికి, వీక్షిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు భద్రి కూర్మారావు. నేను ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకుని, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల నందిగాం, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుతం మా ఇంట్లో ఉన్నటువంటి తెలుగు భాష మరియు జానపద కళా నిలయం గిడుగు రామ్మూర్తి తెలుగు భాష మరియు జానపద కళాపీఠాన్ని 2004లో స్థాపించి, అంతరించిపోతున్నటువంటి తెలుగు భాష, అంతరించిపోతున్నటువంటి తెలుగు జానపద గేయాలను 2004 నుండి సేకరించి, అలాగే అనేక రకాలైనటువంటి పుస్తకాలని సేకరించి మా గ్రంథాలయంలో ఉంచాము. వాటన్నిటిని ఇప్పుడు మీకు కొంతవరకు పరిచయం చేస్తాం. మొదటిగా ఇక్కడ వచ్చినట్లయితే కూడా పిల్లల జానపద సాహిత్యం, పిల్లలకు సంబంధించినటువంటి కథలు, పిల్లలకు సంబంధించినటువంటి బాల సాహిత్యం అంతా, పిల్లలకు సంబంధించినటువంటి తెలుగు కథలు, తెలుగు సాహిత్యము, అలాగే శతక పద్యాలు, వేమన శతకాలు, అన్ని రకాలైనటువంటి 10 శతకాలు, తెలుగు కథలు, బాలరామాయణము, బాలరామాయణం, అలాగే ఇదంతా కూడా బాలరామాయణము, బాలభారతం, ఇటువంటి శతకాలు 10 శతకాలు. అద్భుతం అండి. ఈ 10 శతకాలు తెలుగు శతకాలు పిల్లలకు. ఇదంతా కూడా జానపద కథలు, పిల్లల తాలూకు జానపద కథలు, ఇవన్నీ కూడా పిల్లలకి తెలుగులోను మరియు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి బుక్స్, స్టోరీస్ బుక్స్, కథలు. అలాగే బాలభారతం వంటి మ్యాగజైన్స్ పిల్లలు చదువుకోవడానికి, ఆధునిక కాలంలో పిల్లల తాలూకు చదువుకోవడానికి. అలాగే పిల్లలకు ఇంగ్లీష్ లో కూడా 100 బెడ్ స్టోరీస్, పిల్లలకు ముఖ్యంగా పిల్లల ఉద్దేశంతో ఈ గ్రంథాలను నెలకొల్పాం, పిల్లలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ సంబంధించి. ఆ తర్వాత ఇలా వచ్చినట్లయితే మనం ఇక్కడ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా పెట్టాము. ఇక్కడ భారతము, రామాయణము సంబంధించి పెద్దలు చదువుకోవడానికి. ఇది ఆధునిక ఆధ్యాత్మిక రామాయణము, మహాభారతము, మిగతా సంబంధించినటువంటివి. అలాగే ఇక్కడ జానపద సామెతలు, జానపద విజ్ఞానం ఉంది. తర్వాత అలాగే వచ్చినట్లయితే నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి జానపద గ్రంథాలయం ఇదే. దానిలో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి పుస్తకంతో పాటు నేదునూరి గంగాధరం తాలూకా జానపద వాంగ్మయోద్ధారకుడు నేదునూరి గంగాధరం గారు సేకరించినటువంటి అనేక జానపద గేయాలు, తరువాత జయదీర్ తిరుమలరావు గారు రాసినటువంటి చారిత్రక కథా విజయాలు, అలాగే ఆర్వీఎస్ సుందరం రాసినటువంటి ఆంధ్రుల జానపద విజ్ఞానము, నేదునూరి గంగాధరం రాసినటువంటి జానపద, బిరుదురాజు రామరాజు గారి జానపద విజ్ఞానము, తరువాత వీర చరిత్రలు తెంగిరాల వెంకట సుబ్బారావు గారి వీర చరిత్రలు, ఇంకతో పాటు అన్ని రకాల, అన్ని జిల్లాల తాలూకా, అన్ని రాష్ట్రాల తాలూకా జానపద విజ్ఞానం అంతా ఇక్కడ. సపోజ్ ఇది శ్రీలంక సంబంధించినటువంటి బుక్, వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి బుక్స్. అలాగే అనేక రాజస్థాన్, బీహార్, అన్ని రకాల రాష్ట్రాలకు సంబంధించిన జానపద కళలు. దాంతో పాటు అనేక జిల్లాలు, తెలంగాణ, రాయలసీమ, తెలంగాణ జానపద విజ్ఞానం అంతా ఇక్కడ ఉంది. ఇవన్నీ జానపద కళలకు సంబంధించినటువంటి బుక్స్. ఇవంతా జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని
తెలుగు జానపద విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలతో పాటు అస్సాం, రాజస్థాన్, గుజరాత్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు నేను రాసినటువంటి 2 ఉత్తరాంధ్ర జానపద కళలు 2004లో ఒక 1000 పుస్తకాలు వేసాం. ప్రజెంట్ మనకి 7వ తరగతిలో తెలుగు ఉపాధ్యాయులుగా ఆ సిలబస్ లో పెట్టారు. యూనివర్సిటీలో రిఫరెన్స్ గ్రంథం ఉంది. అలాగే రాబోయే 5th క్లాస్ లో గిరిజనులు చేసుకున్నటువంటి ఇటుక పండుగ గురించి ఈ పుస్తకం తాలూకా విశేష ఇందులో ఇటుక పండుగ తీసి మనకి 5వ తరగతిలో ప్రవేశపెట్టారు. అలాగే ఇంతవరకు గ్రంథస్థం కానటువంటి కళింగాంధ్ర జానపద గేయాలు అన్ని రాష్ట్రాలతో అన్ని ప్రాంతాల తాలూకు సాహిత్యం రికార్డ్ అయింది, కానీ కళింగాంధ్ర జానపద గేయాలు ఉత్తరాంధ్ర జానపద గేయాల సేకరణ జరగలేదు. ఆ పని చేసి ఒక 500 పేజీలతో ఒక 1000 కాపీలు వేశాం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అలాగే ఇందులో సన్యాసమ్మ కథలు, లక్ష్మమ్మ కథలు, కామమ్మ కథలు, అంతరించిపోతున్న సెంచు పాటలు, అనేక రకాలైనటువంటి పాటలు, పిల్లల పాటలు, లాలి పాటలు, జ్వాల పాటలు, అన్ని రకాల పాటలతో పాటు మీకు తర్వాత సీడీలు కూడా చూపిస్తాం. 3 జిల్లాలను తిరిగి సేకరించినటువంటి సీడీలు, క్యాసెట్స్. దాంతో పాటు ఇది తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర. దీనిలో బద్రిరాజు కృష్ణమూర్తి గారి తాలూకు బుక్ తో పాటు తెలుగు సంబంధించినటువంటి తాళపత్రంతో పాటు తెలుగు డిక్షనరీలు, అలాగే ఆరుద్ర గారు రాసినటువంటి పుస్తకం అనేక మంది. అలాగే ఇవన్నీ గురజాడ వెంకటప్పారావు గారు, విడుగు రామమూర్తి గారు, తర్వాత ఉత్తరాంధ్ర ముఖ్యంగా రాసినటువంటి రచయితల తాలూకు కవుల తాలూకా సాహిత్యం, అలాగే తెలుగు ప్రాచీన సాహిత్యము, పండితారాజ్య చరిత్ర వగైనటువంటి కూడా ఈ గ్రంథాలయంలో ఉంచడం జరిగింది. తరువాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇవన్నీ కథలకు సంబంధించినటువంటివి. తెలుగు కథ మొత్తం తెలుగు కథలో ఇవన్నీ ఈ ఆరంతా కూడా మీకు తెలుగు కథలు కనిపిస్తాయి. దానికి మచ్చుకొక పుస్తకం ఇది. ఒక 100 మంది రచయితల కథలు. ఈ కథలు కూడా మీకు ఏ కథ కావాలంటే ఇక్కడ కూడా మీకు కథలు లభిస్తాయి. అలాగే ఇక్కడ జీవిత చరిత్రలు, తెలుగు వాళ్ళ తరగతి తెలుగు లైఫ్ హిస్టరీ, తెలుగు రచయితల తరగతి తెలుగు బాగా ప్రాచీన రచనల కాలం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి రచయితల రచనలు. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే మనకి కవితలు మొత్తం సుమారు 100 మంది రచయితల కవితలు ఉన్నాయి, కవితల పుస్తకాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి దేశంలో ఎక్కడ, రాష్ట్రంలో ఎక్కడ నలుమూల నుండి వచ్చిన ఈ కవితలన్నింటినీ భద్రపరిచి రాబోయే రచయితలు, కవులు చదువుకోవడానికి వచ్చినటువంటి ఇది రచయితలు తాలూకా కవితల పుస్తకాలు. ఇది ఇటీవల ఆది నుండి అంతం వరకు అన్నటువంటి 116 మంది కవులు రాసినటువంటి ఇది విజయనగరం నుండి వెలువడింది. చివుకుల శ్రీలక్ష్మి గారు రాసినటువంటి పుస్తకం 116 మంది కవులు. ఇటువంటి కవిత్వాలన్నింటినీ కూడా సేకరించి ఇక్కడ ఉంచడం జరిగింది. తరువాత గిరిజన జానపద సాహిత్యం, ట్రైబల్, ఇవన్నీ కూడా ట్రైబల్ గిరిజనతో జానపద కళలు, జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సుబ్బారా పాణిగ్రాహి, మిగతా వాళ్ళ తరక వామపక్ష సాహిత్యం అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. సుబ్బారా పాణిగ్రాహితో పాటు శ్రీకాకుళం ఉద్యమ సాహిత్యము, అలాగే ఉద్దాన ఉద్యమ తాలూకు సమస్యలు, ఇవన్నీ కూడా ఈ అనంత కూడా శ్రీకాకుళం రైతాంగ పోరాట చరిత్ర కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కళింగాంధ్ర చరిత్ర. సెపరేట్ గా దానికి ఒక కళింగాంధ్ర చరిత్ర, దానికి సెపరేట్ గా ఒక అరణ ఉంచి మొత్తం కళింగాంధ్ర తల్లి చరిత్ర ఒక అర మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సంబంధించినటువంటి సాహిత్య చరిత్ర ప్రాచీనం నుండి ఇప్పటి వరకు అధ్యయనం చేయడానికి ఒక విభాగాన్ని మేము ఉంచాం. తర్వాత ఇవన్నీ కూడా మ్యాగజైన్స్ తీసుకున్నాం. ఇవన్నీ సామాజిక శాస్త్రాలు, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, తర్వాత చరిత్ర ఒక అన్నిటితో పాటు తెలుగు సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ప్రతి నెల తెచ్చుతున్నటువంటి తెలుగు వెలుగు, ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తర్వాత తెలుగు భాష గురించి కృషి చేస్తున్నటువంటి అమ్మనుడి ఎన్నో ఉన్నాయి. ఇవి ఉదాహరణకు మాత్రమే ఇవి. దాంతో పాటు పిల్లలకు ఇది భారతీయ గిరిజనులకు సంబంధించినటువంటి బుక్స్ ఇవి. ట్రైబల్ ఇది ఉదాహరణ. ఇది ట్రైబల్ సంబంధించినటువంటి ఇష్యూస్, ట్రైబల్ సమస్యలు, ట్రైబల్ జానపద కళలు, ట్రైబల్ జానపద సాహిత్యం. దాంతో పాటు ఇదే కాకుండా ఆధునిక ఆంగ్లం కూడా అవసరం కాబట్టి పిల్లలకు ఆంగ్లం కూడా ఈ గ్రంథాలయంలో ఉంచడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పుస్తకాల్ని ఉంచడం జరిగింది. తర్వాత ఇవన్నీ మన తెలుగు ప్రపంచ సభలు జరిగే దాని తరక బుక్స్. అలాగే ఇందులో సౌత్ ఇండియన్ ఫోక్లోర్ ఆఫ్ ఇండియా
దక్షిణ భారత జానపద విజ్ఞానం. దానిలో నేను కూడా ఒక రైటర్ని. గిడిగి వెంకటరామమూర్తి గారి తాలూకా రచనలు సమస్తం ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చినట్లయితే ఇవి జానపదాన్ని అంటే మొత్తం 12 జిల్లాలు, మనం 3 జిల్లాలని సెట్ చేసి తిరిగి ఆ రోజుల్లో టేప్ రికార్డ్ తో క్యాసెట్ చేసినటువంటి సీడీలు, ఇది పాటలుగా మనం కళింగాంధ్ర జానపద గేయాల పుస్తకాన్ని తీసుకొచ్చాం. దానిలో సీడీలు ఇవి. అలాగే ఆధునిక కాలంలో సీడీలుగా మనం మార్చాం. ఆ సీడీలన్నింటినీ ఇక్కడ భద్రపరిచాం. ముఖ్యంగా కళింగాంధ్ర జానపద గేయాలు, శివభాగవతం, కప్పెటి గుళ్ళు, వీటితో అన్ని కూడా మన సీడీలుగా చేసుకుంటాం. తర్వాత వాయిద్యాలు ఇవి గిరిజన జానపద వాయిద్యం, తుడుము, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత ప్రాచీన అంతరించిపోతున్నటువంటి ఈ దీపాలు, అలాగే పిల్లలు ఆడుకునే బొంగరాలు కూడా ఉండాలి మన చరిత్రకి అని చెప్పి పిల్లలు ఆడుకునే బొంగరాలు. ఆ తర్వాత ఇది డప్పు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డప్పు. తర్వాత కంజరి, బుడబుడకలు కొండ ఉందా? ఉంది. చూపించండి మేస్టర్, అది చాలా. ఇది బుడబుడకల కొండ. అవును, ఇందులో ఉంది. ఈ జముకు పాట అంటారు దాన్ని. జముకు పాట, బుడబుడకల వాయిద్యం. అవును, ఇది దీనికి సంబంధించింది. అవును. అలాగే ఈ పప్పెట్స్, తోలు బొమ్మలాట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఆధునికంగా పప్పెట్స్ అనేటువంటివి రాజస్థాన్ నుండి తెప్పించింది. ఇది ఈ పిల్లలకు పాఠాలు చెప్పడానికి పప్పెట్స్ సంబంధించినటువంటివి. అలాగే మట్టి పాత్రలు, ఇవి పిల్లలకి తెలియజేయడానికి. అవును. తర్వాత చిన్నతనంలో ఆడుకున్నటువంటి గిలకలు, ఇవి గంగిరెద్దులు వాళ్ళు ఇచ్చారు కదా, ఆట వస్తువులు. ఒకసారి ఇలాగ తీసుకు. ఇది తెలుగు కవులకు సంబంధించినటువంటి ఫోటోస్. ఇవన్నీ కూడా సేకరించాం పిల్లలకు చెప్పడానికి. కవిత్రి మళ్ళా పోతన అలాగే జ్యోతిరావు పూలే, తర్వాత అన్నమయ్య, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా వస్తుంటారు లైబ్రరీకి. ఈ పిల్లలు ఈ పుస్తకాలు చదువు ప్రతి వారం వస్తారు ఇక్కడికి. చాలా పిల్లలతో ఇది గరిమెల వారి తాలూకా ఫోటో. ఇది మార్క్సిజం, కార్ల్ మార్క్స్ అంటే మొత్తం అందరి తాలూకా సాహిత్యాన్ని ఇక్కడ భద్రపరిచాం. కాబట్టి ఈ పిల్లల సాహిత్యంతో పాటు ముఖ్యంగా జానపద సాహిత్యము, జానపద కళలు, తెలుగు భాష. నన్నయ్య గారి ఫోటో, ఇది చిత్రం. ఇవన్నిటితో పాటు ఇంకా మొత్తం అనేక రకాలైనటువంటి. చాలా చాలా ధన్యవాదాలు మాస్టారు. మీరు ఎంతో ఆత్మీయతతో మీ జానపద సాహిత్యం కోసం, ముఖ్యంగా అనేకమైనటువంటి మన చరిత్రలో ఉన్న విశేషాలు, వాయిద్యాలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, తెలుగు వారు ఇంట్లో దేనిని ఉంచుకోవాలో దానిని ఉంచి వాటికి గుడి కట్టి కొత్త తరానికి, ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు మీరు స్ఫూర్తివంతమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క ఆప్తులు కూడా ఇంటిని కనీసం చిన్ని గ్రంథాలయంగా మేస్టార్ స్ఫూర్తిగా మార్చుకోవడానికి మనం ఎన్నో అంశాలను చెప్పకుండానే అందించగలం. ఇటువంటి గొప్ప అంశాన్ని పరిచయం చేసి వారి ఇంటిని, వారి గ్రంథాలయాన్ని ఒక గుడిగా మార్చి, జానపద సాహిత్య మందిరంగా మార్చి మనకి స్ఫూర్తి బాట వేసిన భద్రి కూర్మారావు మేస్టార్కి మరొక్కసారి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేస్టార్, ఒక మాట ఏమని చెప్తారా? కథలు చదవమని పిల్లలు వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం, మాకు ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వండి, తెలుగు పుస్తకాలు మేము చదవలేమనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం రాసే రచనలు, కొత్త కవులు రాస్తున్నటువంటి రచయితల పుస్తకాలు ఎవరు చదువుతారు? కనీసం మన కుటుంబము, మన మనవలైనా మా తాత రాసేవాళ్ళకు మాకింత వారసత్వ సంపద ఉంది, మన తెలుగు కథలంతా ఆప్యాయతమైనటువంటి కథలు ఉన్నాయి. వీటన్నిటి కూడా వాళ్ళకి పూర్తిగా మనకు ఒక సామెత గుర్తొస్తుంది. బీటెక్, ఎంటెక్ చదువుతున్నారు, పక్కన ఉన్నటువంటి మొక్కలు చూపిస్తే ఏం మొక్క అంటే కనీసం ఒక నేరేడు, లేకపోతే మామిడి, లేకపోతే జామ, లేకపోతే ఉండేటువంటి పరిస్థితుల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు అనుకున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి మొక్క ఇది నందివర్ధన మొక్క అనేటువంటి మాట వాళ్ళకి తెలియడం లేదు.
ఒక తెలుగుకి ఏమంటారో తెలుగు పదం కూడా తెలియదు. తల్లిదండ్రులు కూడా ఆంగ్లం వైపు మొగ్గు చూపుతూ తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ లో కూడా తెలుగు పదాలు కూడా ఇంగ్లీష్ లో పలికిస్తున్నారు. చాలా దారుణమైనటువంటి విషయము. దాని గురించి 2004లో అంతరించిపోతున్నటువంటి భాష మన భాష తెలుగు భాష. ఈ ముఖ్యంగా జానపద కళలో నాకు చిన్నప్పుడు అవే ప్రేరణించాయి. ఆ కథలే భారతము రామాయణం. ఆ ద్వారా నేను ప్రేరణ అయ్యాను. నేను ఎప్పుడు గ్రంథస్థంలో ఉన్నటువంటి భారత రామాయణం నేను చదవలేదు. నాకు ఆ జుముకుల వారు దాసరులు చెప్పేవి, జంగాలు చెప్పినటువంటి కథలు ఈ రోజుకి మారుమోగుతున్నాయి. వాళ్ళు చాలా ధన్యవాదాలు. అంతరించిపోతున్నటువంటి చాలా దానికి చాలా న్యాయం ధన్యవాదాలు. చేయాలని పెట్టాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టారు. మీరు ఎంతో ఓపికతో ఓర్పుతో మీరు మాకి మీ గ్రంథాలయాన్ని పరిచయం చేస్తారు. ఇక తెలుగు అంతరించిపోతుంది అనే భావన వద్దు, అంతరించిపోదు. ఖచ్చితంగా ప్రతి తెలుగు లోగిలు కూడా కంకణం కట్టుకొని భాష కోసం, భాష మనుగడ కోసం కృషి చేసే తరుణం ఆసన్నమైంది. ఆ ప్రేరణ మీలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మన భాష ఉన్నత స్థితికి వెళ్తుంది. మన వందల వేల తరాలకు దీన్ని మనం తీసుకుని వెళ్ళగలమని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ వంటి వారి స్ఫూర్తితో మరికొన్ని గ్రంథాలయాలు ఇళ్లలోనే రూపుదిద్దుకోవాలని ఆశిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. విఆర్ తెలుగు టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.